హైడ్రా కూల్చివేతల సమయంలో ప్రకంపనలు రేపెట్టించినటువంటి కొన్ని వార్తలు మనం విన్నాం. దాంట్లో లేడీ డాన్ విజయలక్ష్మి ఒకరు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్కడ సుమారుగా 17 విల్లాలు నిర్మించి ఆ విల్లాలను విక్రయించిందంటూ కూడా వార్తలు విన్నాం మనం. సో అయితే ఈ లేడీ డాన్ గా పేరున్నటువంటి గుర్రం విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. దుండిగల్ మున్సిపల్ పరిధిలో మల్లంపేట్ ప్రాంతంలో విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా విల్లాలు నిర్మించి 400కు పైగా అక్రమ లావాదేవీలకు పాల్పడింది విజయలక్ష్మి. ఇటీవల ఆ విల్లాల్ని కూల్చివేశారు హైడ్రా అధికారులు. గతంలోనే విజయలక్ష్మి పైన పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. ప్రజెంట్ మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన ఆ మాస్క్ వేసుకొని పోలీసు వెహికల్ వ్యక్తున్నటువంటి ఆ వ్యక్తియే గుర్రపు విజయలక్ష్మి. లేడీ డాన్ గా పేరున్నటువంటి వ్యక్తి ఆవిడే. సో 17 విల్లాలు ప్రభుత్వ భూమిలో కబ్జా చేసి వాటిలో నిర్మించి వాటిని విక్రయించింది. 400కు పైగా అక్రమ ట్రాన్సాక్షన్లు కూడా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఆవిడని ప్రెజెంట్ పోలీస్ అరెస్ట్ చేశారు. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గతంలో ఆర్టీవీతో కూడా ఆవిడ మాట్లాడారు. ఆర్టీవీ స్టూడియో కూడా వచ్చారు. ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఎక్కడ అటువంటి తప్పు చేయలేదు, చాలా నీతిగా నిజాయితీగానే బిజినెస్లోకి వచ్చాను. ఒక అమ్మాయి ఒక మహిళగా నేను బిజినెస్లోకి రావడంతో చాలామంది నా పైన కక్ష కట్టే ప్రయత్నం చేశారు, కుట్రపూరితంగా నా పైన అనేక ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు పోలీస్ అరెస్ట్ చేయడంతో ఉత్తు మాటలనేది అర్థమవుతోంది. పక్కాగా ఆధారాలు సేకరించిన పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలో విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఏంటి గుర్రం విజయలక్ష్మి చేసినటువంటి ట్రాన్సాక్షన్లో అక్రమాలని పోలీసులు గుర్తించారా? ఈ రోజు తన అరెస్ట్ గల కారణం ఏంటి? అంటే ముఖ్యంగా హైడ్రా అధికారులు ఆ రోజు కూల్చివేత తర్వాత ప్రభుత్వం కబ్జా చేశారన్న ఒక ఆరోపణతో అరెస్ట్ చేశారు, లేదా ఇంకేదైనా పక్కాగా ప్రూఫ్ లభించిందా? అక్రమంగా సంపాదించారు, అక్రమ లావాదేవీలు ఏమైనా గమనించారా పోలీసులు? రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి గుర్రం విజయలక్ష్మి ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి ఆమె పైన అనేక ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ఒకవైపు హైదరాబాద్ ఫిర్యాదులు వెలువెత్తడంతో అక్కడ తిరిగినటువంటి హైదరాబాద్ టీం కావచ్చు, హైదరాబాద్ అధికారులు కావచ్చు అక్కడ విజిట్ చేశారు. అనంతరం అక్రమంగా నిర్మించారంటూ కూడా ఒకవైపు హైదరాబాద్ దాన్ని కూల్ చేసిన నిర్మించినటువంటి విల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్ చేసిన అనంతరం అప్పటి నుంచి కూడా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు అనేది నమోదైంది. అప్పటి నుంచి విజయలక్ష్మి పోలీసుల కంట పడకుండా తిరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమె పైన ప్రత్యేకంగా నిఘా పెట్టారు. దీంతో ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ పోలీసు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్నారో ఈ రోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారులు లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కి డైరెక్టర్ గా ఆమె వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె పైన అనేక ఆరోపణలు వచ్చిన బాధితులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ అనగానే ముఖ్యంగా ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళని చూసి వాళ్ళకు మాయ మాటలు చెప్పి అక్కడ విల్లాలు కొనే విధంగా చేసి అనంతరం ఆమె డబ్బులు అక్కడ సంపాదించారు. ఈ విధంగా చాలా మంది నష్టపోయారు. బాధితులు ఒకవైపు ఫిర్యాదులు పోలీసులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కావచ్చు కంప్లైంట్లు వెళ్లడంతో దీనిపైన పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఆమె ఇప్పటికే హైదరాబాద్ అధికారులు కూడా అక్రమంగా ఏదైతే మల్లంపేటలో అక్రమంగా విల్లాలు నిర్మించిన విల్లాన్ని కూడా అది అక్రమంగా నిర్మించాలని గుర్తించినటువంటి హైదరాబాద్ అధికారులు కొన్ని రోజుల క్రితం వాటిని పూజ చేసిన అనంతరం పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు. 400 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు అంటే చిన్న విషయం ఏం కాదు. 400 కోట్ల ఒక మహిళ బిజినెస్ చేసి 400 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలుగా పోలీసులు గుర్తించారనే చిన్న విషయం ఏం కాదు. సో ఎవరెవరి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఇంత పెద్ద మొత్తంలో మనీని ఆ డబ్బులు ఎలా చలామణి చేసింది ఆవిడ? మనకు మల్లంపేటలో అక్కడ ల్యాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ ల్యాండ్స్ అనేవి ఇల్లాలు అనేవి ఏర్పాటు చేసి అనంతరం వాటిని ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళని ఆధార చేసుకుని వాళ్ళకు మంచి మాటలు చెప్పి ఇక్కడ మీరు కొంత మీకు బాగుంటుందని చెప్పి కూడా ఈ విధంగా అందరినీ నమ్మిస్తుంది. దీంతో అందరూ కూడా మోసపోయారు. దాదాపు 15 విల్లాలు నిర్మించినట్లయితే ప్రస్తుత సమాచారం అందుతుంది. వాళ్ళందరూ కూడా మోసపోయారు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ రంగంలోకి దిగింది. ఇప్పటికే అక్రమంగా నిర్మించారంటూ కూడా ఇప్పటికే ఫిర్యాదు అందడంతో బాధితులు పెద్ద ఎత్తున పోలీసులను ఆశ్రయించారు. దీనిపైన ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు వెంటనే ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఆమెను ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు వీటి ఖరీదు దాదాపు కోట్ల రూపాయలు ఉంటున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు అంచనా వేశారు. సో ఎప్పుడైతే ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారో అప్పటి నుంచి కూడా ఆమె తిరుగుతున్నారు. పోలీసులు కనపడకుండా తిరుగుతున్నారు. సో ఈ రోజు వేరే దేశానికి వెళ్ళడానికి ఆమె ప్రయత్నించగా వెంటనే శంషాబాద్
పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దిశ వదిలిపోవాలని కూడా ఆమె ప్రయత్నించినట్టు తెలుస్తుంది. రైట్. సో ఈ నేపథ్యంలోనే ఆమెను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. మొత్తం ఎంతమంది దగ్గర తీసుకున్నారు, దాదాపు ఎన్ని కోట్ల వరకు వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా సంపాదించడానికి కూడా అన్ని విధాలుగా పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా లేడీ డాన్గా నగరంలో పేర్కొందిందని చెప్తున్నాం. రైట్ శిల్ప. సో 400 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు అంటే చిన్న విషయమేం కాదు. ఒక మహిళ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులో ఫ్లాట్లు నిర్మించి వాటిని విక్రయించి ఆ తర్వాత హైడ్రా అధికారులు కూల్చివేస్తే అంతా తిరిగి ఇచ్చేస్తాను, నాకేం సంబంధం లేదు, కావాలని ఆరోపణలు గుప్పిస్తున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి ఆ మహిళ 400 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలకు పాల్పడిందనంటే ఇది చాలా పెద్ద అమౌంట్. సో మరి ఇంతలా చలామణి వెనుక తన వెనుక ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే ఒంటరిగానే చేసిందా, ఇంకేమైనా రాజకీయ ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తను మాట్లాడిన నేపథ్యంలో గుర్రం విజయలక్ష్మి ఏం మాట్లాడారో చూద్దాం. ఈ 170/4 సర్వే నెంబర్లో ఆల్మోస్ట్ ఆల్ 90 విల్లాస్ ఉంటాయండి. టోటల్ 170/4 సర్వే నెంబర్కి టోటల్గా అసలు ఉన్న సర్వే నెంబర్ మొత్తానికి అసలు అందులో నాట్ టు డిమాలిష్ ఆర్డర్ ఉంది. సో ఇది ఇంత జరిగింది, సరే ఇక అయిపోయింది ఇదంతా. ప్రజెంట్ ఏంటంటే అసలు ఇక్కడ నేను ఎక్కడున్నాను, ఎప్పుడో 4 years బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఎందుకు మీడియా విజయలక్ష్మి, డాన్ విజయలక్ష్మి, ఇంకేంటి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ అసాసినేషన్ అనేది ఎందుకు చేస్తున్నారు అసలు? We want to thank police department అండి. సో బికాజ్ we came to know in the morning, మాకు ఏం తెలిసిందంటే ఇలా గుర్రం విజయలక్ష్మి అని జిఎల్సి భావన ట్రిప్స్ మల్లంపేటలో కన్స్ట్రక్షన్ చేసిన తను 300 and చిల్లర విల్లాస్ అవి. సో ఆమె ఆల్రెడీ మమ్మల్ని ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ ఎవ్రీథింగ్ మోసపోయింది. మీ ప్రెస్ వాళ్ళకి చాలాసార్లు మేము ఇంతకుముందు చెప్పినాం కూడా. సో ఆ ఇష్యూ అలానే నడుస్తూ ఉంది. రీసెంట్గా హైడ్రా కూడా వచ్చింది. హైడ్రా వల్ల చాలామంది 17-18 ఇల్లులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పెద్ద మనిషి ఆవిడ మాట్లాడిందో పాపం ఆవిడ వాళ్ళ హస్బెండ్ రిటైర్మెంట్ డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక ఇల్లు కొనుక్కుంది. సో షీ లాస్ట్ కంప్లీట్లీ. ఇప్పుడు ఆమె రోడ్డు మీద ఉందండి, ఇంకేం లేదు, ఆమె సంపాదన అనేది ఏం లేదు. సో ఇట్లా చాలామంది ఉన్నారు. ఒక్కోళ్ళకైతే ఈరోజు హైడ్రా కూలగొడుతుందంటే 1 week ముందు కూడా రిజిస్ట్రేషన్ చేసిందండి. వాళ్ళ పైసలన్నీ తీసుకుంది, అన్నీ తీసుకుంది. ఇప్పటికీ అంటే ఆమె మొన్న ప్రెస్ రిలీజ్ ఒకటి చేసిందండి. ఏంటి అంటే మేము కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాము, ఎవ్రీబడి ఈజ్ లివింగ్ హ్యాపీ లైఫ్ దేర్ అని. దయచేసి మీకు అందరికీ ఓపిక ఉంటే మీరు కూడా రావచ్చు. ఆమె క్లబ్ హౌస్ కట్టిందా, ఎమ్యూనిటీస్ ఇచ్చిందా, కాంపౌండ్ వాల్ కట్టిందా, రోడ్ వేసిందా, లేకపోతే ఎలివేషన్స్ కట్టిందా, ఎంట్రన్స్ గేట్ కట్టిందా, సెక్యూరిటీ కట్టిందా, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చిందా, డ్రైనేజ్ ఏ చెరువులో కలుస్తుంది, తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లిటరల్లీ యూ కెన్ సీ. ఇది టోటల్లీ అంటే ఫిగర్ వైజ్ గా చెప్పుకోవాలంటే ఇట్స్ మోర్ దాన్ అ బిగ్గర్ స్కామ్ దాన్ స్టాంప్ డ్యూటీ స్కామ్. మోర్ దాన్ 300 crores స్కామ్ అండి. నో ఎవ్రీబడి కన్స్ట్రక్టెడ్ దేర్ హౌస్ బై దేర్ ఓన్. స్లాబులు వేయడం ఎంతసేపు పని సార్? నాకు సిమెంట్ ఓడు స్టీల్ ఓడు ఉద్ధరిస్తాడు, నేను తెచ్చి దనదన స్లాబులు వేస్తాను. స్లాబులు వేసి ఇల్లు కట్టినట్ట 2 స్లాబులు వేసి వదిలేసి వెళ్ళిపోయింది సార్. గోడలు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ప్లంబింగ్ ఎవ్రీబడి అక్కడ నుండి చేయించుకున్నారు. అండ్ లేటర్ వి కేమ్ టు నో దట్ దానికి అసలు పర్మిషనే తీసుకోలేదండి. అంటే లిటరల్ గా మీకు ఈ స్కామ్ గురించి ఒక చిన్నగా అంటే అందరికి అర్థమయ్యే లేమ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్తా సార్. బీయింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అందరికీ తెలుసు, ఒక ఎకరం 4,800 గజాలు సార్. దాంట్లో మీరు ప్లాటింగ్ చేసుకొని విల్లాలు కట్టాలంటే ఒక 16 నుంచి 18 విల్లాలు వస్తాయి. అంటే 2,400 నుంచి 2,800 గజాలు, 4,800 విల్లాలు కట్టింది సార్. ఈ పక్కన వచ్చిన ల్యాండ్ అంతా ఎక్కడదమ్మా అసలు? నువ్వు రోడ్లకి వెళ్ళి తీస్తే మరి నీకు రావాలి కదా అంటే నాకు వేరే కమిట్మెంట్ ఉందండి ఊరోళ్ళతోని, నేను అక్కడి నుంచి తెచ్చుకున్నా, ఇక్కడి నుంచి తెచ్చుకున్నా ల్యాండ్ అంటే. పోనీ నా ఇంటికి నాకు పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ లేదు. ఇట్లా మమ్మల్ని 3 years నుంచి టార్చర్ పెట్టి 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 ఫైనల్గా ఏ దేవుడో కరుణిస్తే ఆమె ఇప్పుడు దొరికింది సార్. సో మేము అందరూ వస్తా అన్నారు, 100-150 మంది కూడా వస్తా అన్నారు, కానీ మేము వద్దని చెప్పినాం. 300 victims ఉన్నారు, అందులో అవైలబుల్ గా 150 members వరకు ఉన్నారు ఇంటి దగ్గర. కానీ వదిలిపెట్టద్దు, మాకేదో సొల్యూషన్ చూపెట్టేదాకా ఆమెను వదిలిపెట్టద్దు. సార్ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎవ్రీబడి హూ సైన్డ్ ఆన్ ద డాక్యుమెంట్ మేము వెళ్ళి కలిసినాం సార్. నేను సబ్ రిజిస్టర్ గారిని ఆ రోజు కూడా అడిగింది ఒకటి, సార్ ఇది బఫర్ జోన్ లో ఉండుంటే మాకంటే తెలియదు, మేము ఇక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఈవిడ ఉంది ఆదిలాబాద్ నుంచి వచ్చి కొనుక్కుంది, ఒకళ్ళు వరంగల్ నుంచి వచ్చి కొనుక్కురు, నేను ఎక్కడో ఎల్బీ నగర్ నుంచి వచ్చి కొనుక్కున్నా, మాకు తెలియదు ఇక్కడ ల్యాండ్ గురించి. కానీ మీకు సిస్టమ్ ముందు ఇట్లా నొక్కితే చెప్తుంది కదా సార్, అది ఎర్రగుందా, పచ్చగుందా, గ్రీన్గా ఉందా, ఇది ఏ ఏరియాలకు వస్తుంది, దీనికి నేను సంతకం పెట్టొచ్చా లేదా అని. లేదండి, అది 2019లో మాత్రం బఫర్ జోన్ కాదు, కానీ 2024లో మాత్రం బఫర్ జోన్ అయిందంటారు. అంటే దిస్ ఇస్ ఆల్ కాకనబుల్ స్టోరీస్ అండి. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్, సబ్ రిజిస్టర్తో ఎవరితో ఏం జరిగింది అన్నది మనకు తెలీదు. స్టిల్ పీపుల్ వేర్ పేయింగ్ ఈఎంఐస్.
ఇప్పటికీ ఒక్కళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వలేదండి కూలిపోయిన ఇంట్లోకి. కనీసం నేను ఇక్కడ ఒక ల్యాండ్ చూపించిన, మీరు ఇక్కడ సంతకం పెట్టండి, అండ్ దిస్ పీపుల్ ఆర్ రెడీ టు పే బ్యాక్ సంథింగ్ మోర్. అంటే సరే నేను అప్పుడు ₹1,00,00,000 కొన్నా కదమ్మా, ఈ రోజు వాల్యూ పెరిగితే నేనే నీకు ఒక 20,00,000 ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటున్నా, నాకు ఏదైనా ఒక ఇల్లు అని కూడా వెళ్ళింది. స్టిల్ షీ డిడ్ నాట్ టర్న్ అప్. అండ్ ద గుడ్ పార్ట్ ఈజ్ ఇప్పుడు దొరికింది. అవర్ డిమాండ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ సార్, అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి. అండ్ షీ హ్యాస్ టు నెవర్ కమ్అట్. మాలాగా ఎవ్వరికి కానీ మాలాగా ఎవరు నష్టపోవద్దు. మాది ఏదైతే రెగ్యులరైజేషన్ చేయాలో చేసి, మాకు ఏవైతే